హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గంగవాలి కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పును 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. అందులో కట్ చేసిన 1 ఉల్లిపాయ, టమాటా, సరిపడా కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. అలాగే పసుపు, చింతపండు, గంగవాలి కూర వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టాలండి. ఇది 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 5 విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా పప్పుని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పప్పును ఒక గిన్నెలోనికి వంచేసుకోవాలి. ఇలా చెంచాతో కలిపితే ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా పప్పు అంతా కింద గిన్నెలో పడుతుంది. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ పప్పు వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టిన ఎక్స్ట్రా పప్పును వేసేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలిసేలా రుబ్బుకోవాలి. ఇలా రెడీ అయిన పప్పును వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. చూశారు కదండి, పప్పు రెడీ అయింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గంగవాలి కూర పప్పు రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.